So Anita and Harshita. Yes, sir. Please be responsive ఇంటారు. Yes, sir. Okay, sir. సో మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ఆల్గరిథమ్స్ వచ్చేసి ఏంటిది? ఫస్ట్ది లీనియర్, తర్వాతది లాజిస్టిక్ రిగ్రెషన్. ఈ రెండు Yes. మోడల్స్ చాలా సింపుల్ మోడల్స్. హర్షిత ఉంది కదా క్లాస్ లో? హర్షిత లేదా? ఇక్కడ చెల్లా అని ఉంది. చెల్లా ఎవరు? చెల్లా సార్. చెల్లా సరే. అనిత ప్లీజ్ బి రెస్పాన్సివ్. ఓకేనా? Okay, sir. ఓకే. సో ఇప్పటిదాకా మనం నేర్చుకుంది లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ కదా. Yes, sir. ఈ రెండు మోడల్స్ చాలా సింపుల్ మోడల్స్ కాబట్టి మనం న్యూరల్ నెట్వర్క్ నేర్చుకుంటున్నాం. ఈ రెండు ఎందుకు సింపులర్, న్యూరల్ ఎందుకు కాంప్లెక్స్ అనడానికి మీకు ఇవాళ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. బట్ దానికంటే ముందు లీనియర్ రిగ్రెషన్ అయినా లాజిస్టిక్ రిగ్రెషన్ అయినా మనకి ఒకటే లేయర్ ఉంటుంది. ఈ ఫస్ట్ వచ్చేసి ఏంటిది? ఇన్పుట్ లేయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు y = mx + c అనేది మనకి లీనియర్ రిగ్రెషన్ మోడలే కదా. ఎస్ సార్. ఇక్కడ ఒకటే ఫీచర్ ఉంది కాబట్టి mx + c అని రాస్తున్నాం. అది ఒక 2-3 డిఫరెంట్ ఫీచర్స్ ఉంటే m ప్లస్ లో మనం w1 x1 w2 x2 W3 w3 x3 ప్లస్ w0 అనుకుందాం. ఎస్ సార్. దీన్ని మీరు ఒక నెట్వర్క్ లాగా రాసుకోవాలనుకుంటే x1 x2 x3 3 ఫీచర్స్ ఇవి అంతే కదా. ఇది ఇన్పుట్ లేయర్ అంటాం. ఫీచర్స్ ఉన్నది ఇన్పుట్ లేయర్. లీనియర్ రిగ్రెషన్ కానీ లాజిస్టిక్ రిగ్రెషన్ కానీ ఒకే ఒక అవుట్పుట్ లేయర్ ఉంటుంది. అవుట్పుట్ లేయర్ ఇంకా హిడెన్ లేయర్ అనేది ఏమి ఉండదు. ఇన్పుట్ లేయర్ ఉంటుంది లేదా అవుట్పుట్ లేయర్, మధ్యలో ఏ లేయర్ ఉండదు. ఇంకా అవుట్పుట్ లేయర్ కట్టేసరికి ఎన్ని న్యూరాన్స్ ఉంటుంది అంటే ఒకటే ఒక న్యూరాన్ ఉంటుంది, జస్ట్ ఒకటే నంబర్. ఓకేనా? బట్ వీటికి లైన్స్ ఉంటాయి ఇలా జాయిన్ అయ్యి. దీని అర్థం ఏంటంటే ఈ లైన్ కి వెయిట్ వచ్చేసి w1, ఈ లైన్ కి వెయిట్ వచ్చేసి w2, దీనికి w3. ప్రతి ఒక్క న్యూరాన్ కి బయాస్ ఉంటుంది కాబట్టి ఆ బయాస్ వచ్చేసి w0. సో ఇది y అంటాం, ఒక న్యూరాన్ ఏదైతే ఉందో. సో ఇప్పుడు మనకి ఎన్ని లేయర్స్ ఉన్నట్టు లీనియర్ రిగ్రెషన్ కి? ఒక్క Two లేయర్ layers. సార్. ఒకటి ఇన్పుట్ లేయర్, ఇంకొకటి అవుట్పుట్ లేయర్. ఓకే ఇన్పుట్ లేయర్ లో ఎన్ని ఫీచర్స్ ఉంటాయో అన్ని న్యూరాన్స్ ఉంటాయి. అవుట్పుట్ లేయర్ లో ఒకటే ఒక న్యూరాన్ ఉంటుంది. సో ఇప్పుడు y = అని రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రతి ఒక్క న్యూరాన్ కి ఒక యాక్టివేషన్ ఫంక్షన్ ఉంటుంది. మన కేసులో అది సిగ్మాయిడ్ ని యాక్టివేషన్ ఫంక్షన్ అంటాం. ఓకేనా? ఎస్ సార్. ఈ సిగ్మాయిడ్ లోపల ఏముంటది? x1 × w1 ప్లస్ మళ్ళీ ఈ సెకండ్ ఫీచర్ దీనికి మళ్ళీ మల్టిప్లై అవుతుంది. x2 × w2 ప్లస్ x3 × w3 ప్లస్ w0. ఇంతే ఇక. ఇప్పుడు ఇది లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్? లీనియర్ రిగ్రెషన్ సార్. లాజిస్టిక్ రిగ్రెషన్, ఎందుకంటే ఇక్కడ సిగ్మాయిడ్ ఉంది కాబట్టి. ఓకే సార్. లీనియర్ రిగ్రెషన్ కి లాజిస్టిక్ రిగ్రెషన్ కి సేమ్ ఇదే నెట్వర్క్ ఉంటుంది. తేడా ఏంటిదంటే ఇక్కడ అవుట్పుట్ నుంచి వస్తుంది కదా ఒక వాల్యూ. సపోజ్ దాన్ని h అనుకుందాం.
హెచ్ అంటే ఏంటిది? W1 x1 ప్లస్ W2 x2 ప్లస్ W3 x3 ప్లస్ W0 హెచ్ అంటే. ఎస్ సార్. ఒకవేళ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది ఏం లేదనుకోండి, ఈ హెచ్ వై రెండు ఒకటే అన్నట్టు ఇక. సో ఇదే నెట్వర్క్ కి యాక్టివేషన్ ఫంక్షన్ లేకపోతే లీనియర్ రిగ్రెషన్. ఇదే Okay, నెట్వర్క్ sir. కి వచ్చిన హెచ్ ని మనం అవుట్పుట్ అనకుండా ఈ హెచ్ కి సిగ్మాయిడ్ కనుక గీస్తే, అంటే మనం y ని సిగ్మాయిడ్ ఆఫ్ హెచ్ అంటున్నామంటే ఇది లాజిస్టిక్ Logistic రిగ్రెషన్ regression. అని. హర్షిత క్లియర్ అయింది? ఎస్ సార్. నెట్వర్క్ వచ్చేసి సేమ్ లీనియర్ రిగ్రెషన్ లాజిస్టిక్ రిగ్రెషన్ దానికి 3 ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ 3 weights కూడా ఉన్నాయి, weight 1 weight 2 weight 3 అని. అవుట్పుట్ లేయర్ లో కూడా ఒకటే న్యూరాన్ ఉంటుంది, లాజిస్టిక్ అయినా లీనియర్ రిగ్రెషన్ అయినా. ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటిది? వచ్చిన అవుట్పుట్ వచ్చినట్టు మనం y అని అంటున్నాము అంటే లీనియర్ రిగ్రెషన్. వచ్చిన అవుట్పుట్ కి మనం సిగ్మా యూజ్ చేస్తున్నామంటే అది లాజిస్టిక్ లాజిస్టిక్ రిగ్రెషన్. రిగ్రెషన్. సో లీనియర్ రిగ్రెషన్ లాజిస్టిక్ రిగ్రెషన్ అయినా మధ్యలో హిడెన్ లేయర్ అంటూ ఏం లేదు. సో ఈ మోడల్స్ కి యొక్క లిమిటేషన్స్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా సెట్ ఇలా ఉంది అనుకుందాం. ఈ రెడ్ అని ఒక క్లాస్, ఎలోవి అన్ని ఒక క్లాసు. లాజిస్టిక్ రిగ్రెషన్ తోటి మనం ఇప్పుడు సాల్వ్ చేస్తుంది క్లాసిఫికేషన్ ప్రాబ్లం. క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటే లీనియర్ రిగ్రెషన్ యూజ్ చేస్తామా లాజిస్టిక్ రిగ్రెషన్? లాజిస్టిక్ రిగ్రెషన్ సార్. సో లాజిస్టిక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు మనకి ఇటు రెడ్ క్లాస్ ఉంది, అటు ఎల్లో క్లాస్ ఉంది. లాజిస్టిక్ రిగ్రెషన్ తో క్లాసిఫై చేయాలంటే ఈ లైన్ అయినా క్లాసిఫై చేస్తుంది, ఇదైనా క్లాసిఫై చేస్తుంది. ఇక్కడ ఏ లైన్స్ గీసినా ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా. ఎస్ సార్. Yes, sir. సో Sir. లాజిస్టిక్ అయినా లీనియర్ రిగ్రెషన్ అయినా ఒక లైన్ ఈక్వేషన్ అది. అంటే స్ట్రైట్ లైన్ ఉంటుంది కానీ కర్వ్ ఉంటుందా? ఐ మీన్ ఒకటే ప్లేన్ అంటే ఒకటే లైన్ తోటి, అది కర్వ్ గీసినా కూడా ఒకటే లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండింటిని సెపరబుల్ చేయొచ్చు మీరు ఇట్లా కర్వ్ తోటి. ఎస్ కానీ సార్. ఇక్కడ పాయింట్ ఏంటిది? ఒకటే గీత తోటి చేస్తున్నారు. Yes, sir. అదే ఒకవేళ డాటా వచ్చేసి ఇలా ఉంటే, ఇప్పుడు ఒకటే ప్లేన్ తోటి మీరు సెపరేట్ చేయగలుగుతారా? ఎల్లో క్లాసెస్ ఒక దిక్కు, రెడ్ క్లాసెస్ ఒక దిక్కు నో సార్. చేయలేం. సో దీనికోసము ఇది నిజంగా చేయగలుగుతా చేయలేదా అని తెలుసుకోవడానికి మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్ అండ్ జార్ అని. ఫస్ట్ వాటి గురించి చెప్పే ముందు అది మీకు ఎంతవరకు ఐడియా ఉంది అనేది చూద్దాం. మీకు బైనరీ నెంబర్స్ ఐడియా ఉందా? బైనరీ నెంబర్స్ 0 1 లేదా? నో సార్. ఓకే. ఆర్ గేట్ అని ఎప్పుడైనా విన్నారా? ఇంటర్లో విన్నట్టు గుర్తుంది సార్. ఇప్పుడు x1 x2 ఉంది, 0 0 0 1 1 0 1 1. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? నో సార్. నో. అవుట్పుట్ వచ్చేసి ఏమైనా చెప్పగలుగుతారా? ఆర్ గేట్ కి అవుట్పుట్ ఏంటిది అనేది ఎవరన్నా? No, sir. సో ఆర్ గేట్ వచ్చేసి ఏంటంటే రెండు 0 ఉంటేనే 0. Okay. రెండిట్లో ఏదొకటి 1 ఉన్నా కూడా 1. 1 1. ఓకేనా? సో Yes, దీన్ని sir. మరి ప్లాట్ చేస్తే ఎలా ఉంటది? అవుట్పుట్ కదా ఇది. 0 క్లాస్ ని నేను రెడ్ కలర్ సింబల్ తోటి మ్యాప్ చేసుకుంటా. Okay, sir. క్లాస్ 1 ని ఎల్లో కలర్. ఇప్పుడు రెడ్ కలర్ పాయింట్ నేను ప్లాట్ చేయాలంటే ఎక్కడ? అది 0 దగ్గరే కదా. ఎస్ సార్. Yes. మిగతా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది 1 0 0 ఐ మీన్ ఇది 1 0, ఇది 0 1, ఇది 1 1. ఈ పాయింట్ వచ్చేసి 1 0, ఇది 0 1, ఇది 1 1.
రెడ్ కలర్ క్లాస్ వచ్చేసి ఏంటిది ఓన్లీ? 0,0. సో ఇప్పుడు ఒక లైన్ తోటి మనం ఇది సపరేట్ చేయొచ్చా రెడ్ క్లాస్ ని ఎల్లో క్లాస్ ని? ఎస్ సార్ చేయొచ్చు. సింపుల్ అయిపోయిందా? ఎస్ సార్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయగలుగుతామా చేయలేమా యూజింగ్ న్యూరల్ నెట్వర్క్ వితౌట్ ఎ హిడెన్ లేయర్. ఇప్పుడు వితౌట్ ఎ హిడెన్ లేయర్ అంటే దాని అర్థం ఏంటిది? లీనియర్ రిగ్రెషన్ కానీ లాజిస్టిక్ రిగ్రెషన్ కానీ, అంతేనా? ఎస్ సార్. మీకు పాయింట్ అర్థమైంది అనేది యూజింగ్ లీనియర్ రిగ్రెషన్ చేయగలుగుతామా లేదా అనేది చూస్తున్నాం ఇప్పుడు, అంతే. దానికంటే ముందు మీకు యాక్టివేషన్ ఫంక్షన్స్ అంటే ఏంటిది అని చెప్తాను. ఇంతకుముందు మనం యూజ్ చేసిన యాక్టివేషన్ ఫంక్షన్ ఏంటిది? ఇప్పటి వరకు సిగ్మాయిడ్. లాజిస్టిక్ రిగ్రెషన్ కేసులో మనం యూజ్ చేసిన యాక్టివేషన్ ఫంక్షన్ సిగ్మాయిడ్. అంటే హెచ్ అంటే మనకి ఐడియా ఉంది కదా, W1 H1 ప్లస్ W0 అని. ఎస్ సార్. ఫైనల్ అవుట్పుట్ కోసం ఏం చేస్తున్నాం? సిగ్మాయిడ్ లో పెడుతున్నాం ఈ హెచ్ అంతా తీసుకెళ్ళి. అంటే ఓన్లీ హెచ్ ఉంది అనుకో, ఇదంతా లీనియర్ రిగ్రెషన్. ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి లాజిస్టిక్ రిగ్రెషన్. లీనియర్ రిగ్రెషన్ లాజిస్టిక్ రిగ్రెషన్ కన్వర్ట్ చేయడానికి మనం వాడిన ఫంక్షన్ ఏదైతే ఉందో సిగ్మాయిడ్, దీన్ని ఒక యాక్టివేషన్ ఫంక్షన్ అంటారు. ఈ సిగ్మాయిడ్ ఏం చేస్తుంది? పాజిటివ్ వాల్యూస్ అన్నిటిని 0.5 to 1 మధ్యలో పెడుతుంది. ఎస్ సార్. నెగిటివ్ వాల్యూస్ అన్నిటిని 0 to 0.5. 0 to 0.5 లో పెడుతుంది. ఇట్లానే కొన్ని యాక్టివేషన్ ఫంక్షన్స్ ఉంటాయి మనకి. స్టెప్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. స్టెప్ ఫంక్షన్ ఏం చేస్తుంటే పాజిటివ్ వాల్యూస్ అన్నిటికీ 1, ఎస్ సార్. నెగిటివ్ వాల్యూస్ అన్నిటికీ 0. 0. ఇలా మీ ఇష్టం వచ్చిన యాక్టివేషన్ ఫంక్షన్ రాయొచ్చు. బట్ మీకు యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏంటో అర్థమవుతుందో? ఫస్ట్ ఏదైతే లీనియర్ ఈక్వేషన్ ఉంటుందో దాన్ని తీసుకుని మనం యాక్టివేషన్ ఫంక్షన్ లో పెడతాం. ఓకే ఓకే. సార్. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంటే 1, నెగిటివ్ నెగిటివ్ వాల్యూ ఉంటే 0. 0. స్టెప్ ఫంక్షన్ కి 0 వాల్యూ కూడా ఉండొచ్చు కదా, 0 ఉన్నా కూడా మనం దాన్ని 1 అనుకోవచ్చు. మన ఇష్టం. ఏదో 0 ఉన్నా కూడా దాన్ని 0 అనుకోవచ్చు. మీకు అర్థమైందా? ఇది ఇంతే అనేం లేదు రూల్. మీకు ఏది బెటర్ అనిపిస్తే అది ఏది పనిచేస్తుంది అంటే అట్లా అనుకోవచ్చు. ఒక్క సెకండ్ ఆలోచి.
హలో ఎస్ సార్. ఓకే. సో స్టెప్ ఫంక్షన్ వచ్చేసరికి ఏంటంటే అన్ని పాజిటివ్స్ కి 1 ఇవ్వచ్చు లేదా 0కి కూడా 1 ఇవ్వచ్చు. అన్ని నెగటివ్స్ కి 0. ప్రస్తుతం మనం ఇది వాడతాం యాక్టివేషన్ ఫంక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ సిగ్మాయిడ్. ఓకేనా? ఓకే బట్ మీకు సార్. అర్థమైంది కదా ఇక్కడ నేను అంటుంది ఈ సిగ్మాయిడ్ అనేది యాక్టివేషన్ ఫంక్షనే, స్టెప్ ఫంక్షన్ అనేది కూడా యాక్టివేషన్ ఫంక్షనే. ఎస్ సో సార్. ఓన్లీ స్టెప్ ఫంక్షన్ లేకుండా వచ్చే అవుట్పుట్ ని కనుక మీరు తీసుకుంటే అది లీనియర్ రిగ్రెషన్ అవుతుంది. వచ్చిన అవుట్పుట్ కి మీరు ఏదైనా యాక్టివేషన్ ఫంక్షన్ గీస్తుంది లాజిస్టిక్ రిగ్రెషన్ అవుతుంది. స్క్రీన్ సో కనిపిస్తుంది సార్. కనపడట్లేదు. ఓకే, సారీ. ఓకే. సో స్టెప్ ఫంక్షన్ ఐడియా వచ్చేసింది కదా ఏంటిది అనేది. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా 0 to 1000 వాల్యూస్ ఉంటే వీటన్నిటికీ 1 అనే ఉంటుంది. -1000 to 0 ఉన్న -1 to -1 దగ్గర ఉన్న వాల్యూస్ అన్నిటికీ 0 జీరో. అని వచ్చేస్తుంది వాల్యూ. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటిది ఒకటే ఒక అవుట్పుట్ కి సారీ ఏం చెప్పాలి మీకు అంటే ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ లాజిస్టిక్ రిగ్రెషన్ కి ఎట్లుంటుంది నెట్వర్క్. హిడెన్ లేయర్ అంటే ఏమి ఉండదు. ఓన్లీ ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్. సో ఓన్లీ ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్ ఉందంటే అది ఐదర్ లీనియర్ రిగ్రెషన్ లేదా లాజిస్టిక్ రిగ్రెషన్. మనం ఎస్ సార్. యాక్టివేషన్ పక్కా వాడతాం కాబట్టి అది లాజిస్టిక్ రిగ్రెషన్ అంతే. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని మనం లాజిస్టిక్ రిగ్రెషన్ తోనే సాల్వ్ చేయొచ్చు కదా. సింపుల్ ఒకటే లైన్ గీసాను ఇక్కడ. ఎస్ అంటే సార్. దాని అర్థం ఒకటే లేయర్ తోని మనం సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా అనేది చూడాలి. సో దానికి ఏం రాస్తాం ఫస్ట్ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి మనకి. 4 ఉన్నాయి సార్. ఇన్పుట్స్ 4 కానీ న్యూరాన్స్ ఎన్ని రాసుకోవాలి. ఇప్పుడు డేటా సెట్ లో మనకి 1000 రోస్ ఉండొచ్చు ఎస్ సార్. కానీ 3 ఫీచర్స్ ఉండొచ్చు. సో అప్పుడు ఇన్పుట్ న్యూరాన్స్ వచ్చేసరికి ఎన్ని ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ x1 x2 x3 అని ఉంది కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఇవి ఫీచర్స్ అయినా. ఎస్ ఎస్ సార్. సార్. మరి ఇప్పుడు ఈ టేబుల్ కి డేటా సెట్ అనుకోవచ్చు టేబుల్ కూడా. ఎస్ సార్. మరి ఇప్పుడు ఈ టేబుల్ ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి మనకి. 4 ఉన్నాయి సార్. 4 ఉన్నాయి సార్. మనకి ఇక్కడ ఉన్నాయి ఓన్లీ 2 ఫీచర్స్. 4 రోస్ ఉన్నాయి మనకి ఇక్కడ. 0 1 సార్. సో మనకి క్లయింట్ ఒక డేటా ఇచ్చాడు అంటే x1 x2 y అని రాస్తుంటాం కదా ఊకే. ఎస్ సార్. 1000 రోస్ ఉన్నాయని చెప్తాను మీకు. కానీ మన ఎంఎల్ మోడల్ వచ్చేసి ఏం చెప్తాను మళ్ళీ w1 x1 ప్లస్ w2 x2 ప్లస్ w0 ఇంతేనా చెప్పేది. ఎస్ ఎస్ సార్. సార్. సో మొత్తం ఇన్పుట్ ఎన్ని ఫీచర్స్ అంటే ఎంత అన్నట్టు 2,000. 2 సార్. ఇన్పుట్ ఫీచర్స్ ఎప్పుడైనా 2 మీకు శాంపుల్స్ 1000 ఉండొచ్చు కానీ మోడల్లో మాత్రం ఫీచర్స్ వచ్చేసి ఓన్లీ 2 వేరియబుల్సే కదా మీరు పెట్టేది లీనియర్ ఎస్ సార్. రిగ్రెషన్. ఎస్ సార్. ఇది క్లియరా. ఎస్ సార్. క్లియర్ సార్. ఓకే. సో మొత్తం ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి అన్ని ఫీచర్స్ కాదు. సో మీరు ఇట్లా నెట్వర్క్ రాస్తున్నారు అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ నెట్వర్కే కదా ఇప్పుడు ఇది. ఒకటే ఇన్పుట్ లేయర్ ఒకటే అవుట్పుట్ లేయర్ కాబట్టి. సో దీంట్లో ఎట్లయితే x1 x2 x3 ఉందో ఇప్పుడు మన నెట్వర్క్ లో ఎన్ని ఉంటాయి 2నే సార్. ఈ టేబుల్ కి 2. ఫస్ట్ వచ్చేసి x1, సెకండ్ వచ్చేసి x2. లాజిస్టిక్ రిగ్రెషన్ అంటున్నాను కాబట్టి
మనకి మొత్తం ఎన్ని ఫస్ట్ ఇన్పుట్ లేయర్ అయిపోయింది. నెక్స్ట్ లేయర్ ఏంటిది? అవుట్పుట్ లేయర్ అంతే ఇంకా. మనకు ఓన్లీ ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్ 2 లేయర్స్ మాత్రమే ఉంటాయి. క్లియరా? ఎస్ ఓకే సార్. ఓకే. ఇప్పుడు అవుట్పుట్ లేయర్ కూడా రాశాను. ఒకటే న్యూరాన్ అది. దీనికి కనెక్షన్ ఉంటుంది కదా. ఎస్ సార్. ఇప్పుడు ఈ కనెక్షన్ దగ్గర W1, W2 రెండు ఉంటాయి. ఓకే. ఎస్ సార్. అంటే ఈ అవుట్పుట్ కి ఏం రీచ్ అవుతుంది? ఇక్కడ W0 ఉంటుంది. ప్రతి ఒక్క న్యూరాన్కి ఒక బయాస్. సో ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ కనుక నేను పెట్టకపోతే వచ్చే వాల్యూని హెచ్ అంటున్నా. హెచ్ అంటే ఏంటిది ఇప్పుడు? W1 X1 X1 W2 X2 plus ప్లస్ W. W0. ఓకేనా? Sir. ఓకే సార్. అవుట్పుట్ కావాల్సింది ఎగ్జాక్ట్ 0, 1లు పాయింట్లు కాదు కాబట్టి నేను స్టెప్ ఫంక్షన్ వాడుతాను. సో అవుట్పుట్ వచ్చేసరికి ఏంటిది? స్టెప్ ఆఫ్ హెచ్ అనొచ్చా? ఎస్ సార్. Oh. సో ఇప్పుడు ఇది లీనియర్ లాజిస్టిక్ రిలేషన్ తోనే సాల్వ్ అవుతుందని ఎప్పుడు చెప్పొచ్చు? మనకి కొన్ని వెయిట్స్ ఉండాలి. వీటిని ఇనిషియలైజ్ చేయాలి మీరు. ఇవి ఏంటి అనేది W1 ఏంటిది, W2 ఏంటిది, W0 ఏంటిది అనేది మీరు ఆలోచించాలి ఇప్పుడు. సో దట్ X1 X2 ప్లేస్ లో నేను 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే అవుట్పుట్ 0, 0 1 సబ్స్టిట్యూట్ చేస్తే అవుట్పుట్ 1, 1 0 సబ్స్టిట్యూట్ చేస్తే అవుట్పుట్ 1, 1 1 సబ్స్టిట్యూట్ చేస్తే అవుట్పుట్ 1 రావాలి. మీకు క్లియర్ అయిందా ప్రాబ్లం నేను చెప్తుంది ఏంటిది అనేది? Yes, sir. ఎస్ సార్. సో W0, W1, W2 ఏమై ఉండొచ్చు. ఇప్పుడు స్టెప్ హెచ్ అని ఉంది కదా. ఒకవేళ హెచ్ ని మనం 2O 3O తీసుకొచ్చినామంటే అవుట్పుట్ వచ్చేసి ఏముంటది? 1 సార్. 1. అదే హెచ్ అనేది మనం నెగిటివ్ వాల్యూ తీసుకొచ్చాము అంటే 0. 0. అంటే ఈ హెచ్ అనేది మీరు W0, W1, W2 ఎట్లా చూస్ చేసుకోవాలి అంటే X1, X2లు 0లు ఉన్నప్పుడు హెచ్ అనేది నెగిటివ్ ఉండాలి. X1, X2లలో ఏదో ఒకటి 1 ఉన్నా కూడా హెచ్ అనేది పాజిటివ్ ఉండాలి. అలా మీరు W1, W2, W0ని చూస్ చేసుకోండి. టైం ఇయ్యానా? మీకు అర్థమైందా ఎట్లా చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి ఏంటిది అనేది? ఇంకొకసారి చెప్పండి హర్షిత? సార్. ఇంకొకసారి ఓకే. చెప్పండి సార్. సో ఫస్ట్ నెట్వర్క్ ని ఆలోచించండి. నెట్వర్క్ లో మనం ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 2 layers ఉన్నాయి సార్. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇన్పుట్ లేయర్. ఇన్పుట్ లేయర్ లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి? 2 features ఉన్నాయి సార్. ఓకే. సో ఫస్ట్ శాంపుల్ నేను పెట్టాలి అంటే X1 ప్లేస్ లో 0, X2 ప్లేస్ లో 0 పెట్టాలి. ఎస్ సార్. ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసరికి ఇక్కడ హెచ్ అనేది అవుట్పుట్, కానీ అది హెచ్ అనేది ఫైనల్ అవుట్పుట్? నో సార్. నో. ఎందుకు? హెచ్ కి మళ్ళా స్టెప్ ఉంటది. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఏంటిది? స్టెప్ ఆఫ్ హెచ్. ఎస్ సార్. ఇది క్లియరా హర్షిత? సార్. హెచ్ వచ్చేసి ఏంటిది? W1 W1 X1 W2 X2 plus W0. W0. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఏంటిది? స్టెప్ ఆఫ్ హెచ్. హెచ్. ఈ స్టెప్ ఫంక్షన్ ఏంటిది? హెచ్ కనుక పాజిటివ్ వాల్యూ అయినా లేదా 0 అయినా బయటకు వచ్చేది 1. హెచ్ ఒకవేళ నెగిటివ్ అయితేనే బయటికి 0. మన డేటా సెట్ ఏంది ఇక్కడ? X1, X2 ప్లేస్ లో 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఇక్కడ 0, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది 0 రావాలి. అవునా హర్షిత? ఎస్ సార్. ఫైనల్ అవుట్పుట్ 0 రావాలి అంటే హెచ్ పాజిటివ్ ఉండాలా, నెగిటివ్ ఉండాలా? పాజిటివ్ ఉండాలి సార్. నెగిటివ్ సార్. నెగిటివ్. పాజిటివ్. పాజిటివ్ సార్. హెచ్ పాజిటివ్ ఉంటే 1 కదా వస్తుంది బయటికి. ఎస్ సార్. సో జీరోస్ నాకు ఉంటే ఫైనల్ అవుట్పుట్ నెగిటివ్. 0. ఎస్ సార్. జీరోస్ ఉంటే నెగిటివ్ ఉంటుంది. 1 ఉంటే పాజిటివ్ ఉంటే 1 వస్తుంది సార్. 1 వస్తుంది. సో ఇప్పుడు నాకు ఏంటిది ఇక్కడ ఫస్ట్ ఇది 0 0 ఇస్తే అవుట్పుట్ నాకు 0 కావాలి. ఎస్ సార్. నెగిటివ్. ఫైనల్ అవుట్పుట్ 0 రావాలి అంటే హెచ్ అనేది నెగిటివ్ ఉండాలి. ఎస్ అంటే సార్.
x1 ప్లేస్ లో x2 ప్లేస్ లో జీరోస్ పెడితే W0 W1 W2 ఏమై ఉంటే హెచ్ నెగిటివ్ వస్తుంది అనే W0 W1 W2 ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు. అండ్ అదే W0 W1 W2 కి x1 x2 లు కనుక ఈ వాల్యూస్ ఇస్తే హెచ్ అనేది పాజిటివ్ ఉండాలి. ఇది మీకు క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్. ఆ W0 W1 W2 ఏమై ఉంటాయి అనేది మీరు ఇప్పుడు గెస్ చేయాలి. ఇది క్లియరా? టైం ఇయనా మీకు, లేకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం చేయాలని. హర్షిత క్లియర్ సార్. క్లియర్. అనిత అర్థమైంది సార్. ఓకే. టైం తీసుకొని చెప్తారా మరి నాకు W0 W1 W2 ఏం వాల్యూస్ ఉండాలి అని? సో W0 ఈ నంబర్, W1 ఈ నంబర్, W2 ఈ నంబర్ అని మీరు చెప్పాలి. సో దట్ x1 x2 ప్లేస్ లో జీరోస్ పెడితే హెచ్ నెగిటివ్, x1 కానీ x2 కానీ ఏదైనా ఒకటి 1 ఉన్నా హెచ్ పాజిటివ్ వచ్చేలాగా. సో నేను వెయిట్ చేస్తుంటే చెప్పండి. ఓకే సార్. అయిపోయిన వెంటనే చెప్పండి ప్లీజ్, టైం వేస్ట్ చేయొద్దు. ఓకే సార్. సార్ నెగిటివ్ రావాలంటే అక్కడ ఏం పెట్టుకున్నా జీరోనే అవుతుంది కదండి సార్. W0 నెగిటివ్ పెట్టుకుంటే వస్తుంది సార్. అవును, W0 నెగిటివ్ పెట్టుకోవాలి. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ సాటిస్ఫై అవుతుందా లేదా చెప్పండి నాకు. W1 వచ్చేసి 1, W2 వచ్చేసి 1, W0 వచ్చేసి -0.5. నాకు వాల్యూస్ చెప్పండి ఏమొస్తుందో. x1 ప్లేస్ లో 0, x2 ప్లేస్ లో 0 అట్లా పెట్టుకుంటూ పోతే -0.5 వస్తుంది సార్. ఫస్ట్ అది టేబుల్ రాసుకుందాం. x1 x2 హెచ్ ఎంత, ఫైనల్ అవుట్పుట్ ఎంత. ఫైనల్ అవుట్పుట్ అంటే ఏంటిది? స్టెప్ ఆఫ్ హెచ్ ఏనా? ఎస్ ఎస్ సార్. సార్. ఓకే. x1 x2 మనకున్న కాంబినేషన్స్ ఏంటిది? 0 0 0 1 1 0 1 0 1 1. 1 హెచ్ ఎంత వస్తుంది ఫస్ట్ కేసులో చెప్పండి. -0.5 సార్. అనిత ఎస్ సార్ -0.5. x1 W1 0 అవుతుంది కాబట్టి. ఉప్పరకిలో ఉందా క్లాస్ లో? ఎస్ సార్, కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. ఓకే.
సో 0 1కి వచ్చేసరికి 0.5 వస్తుంది సార్. 0.5. ఇది అనిత ఏమంటారు? ఎస్ సార్ 0.5 1 మైనస్ 0.5 0.5 ఎస్ సార్. ఓకే 1 0 పెడితే 0.5 సార్. ఎస్ సార్. పర్ఫెక్ట్. 1 1 1.5 సార్. 1.5 సార్. ఓకే వీటి స్టెప్ ఆఫ్ హెచ్ అంటే నెగిటివ్ అని చెప్పాలా 0 1 అవి చెప్పాలా సార్? 0 1 0 సార్. 0. ఇది క్లియరా హర్షిత? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే మిగతా 3 1 1 1 సార్. 1 1 1. సో ఇదే కదా మనకు కావాల్సిన అవుట్పుట్ కూడా ఆర్ గేట్ కి. ఎస్ ఎస్ సార్. సార్. సో మనం ఈ ఆర్ ప్రాబ్లం ఏదైతే ఉందో లాజిస్టిక్ రిగ్రెషన్ తోనే కదా సాల్వ్ చేసింది. ఎస్ సార్. ఎస్ సార్. లాజిస్టిక్ రిగ్రెషన్ అని ఎప్పుడు అనొచ్చు? మనకు ఓన్లీ 2 లేయర్సే ఉంటాయి, ఇన్పుట్ అవుట్పుట్. న్యూరల్ నెట్వర్క్ అని ఎప్పుడు అనొచ్చు? ఈ ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్యలో ఇంకొక లేయర్ ఉంటాయి. అంటే ఇలా ఇప్పుడు ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ కదా, ఈ మధ్యలో ఉన్న దాన్ని హిడెన్ లేయర్ అంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇలా ఇలా ఉండి మళ్ళీ ఇట్లా, ఇది న్యూరల్ నెట్వర్క్ అంటారు. ఇది మనకి తర్వాత చెప్తాను నేను ఇది ఎట్లా అనేది. బట్ మీకు ప్రాబ్లం అయితే అర్థమైందా? ఆర్ గేట్ అనేది మనం సాల్వ్ చేయగలిగినాం లాజిస్టిక్ రిగ్రెషన్ తోటి. అందుకే ఒక ప్లేన్ సరిపోతుంది ఇప్పుడు వాల్యూస్ స్ప్లిట్ చేయడానికి. ఇప్పుడు నాకు నెక్స్ట్ గేట్ వచ్చేసి యాండ్ గేట్. ఇది చెప్పండి మంచిగా. ఫస్ట్ యాండ్ గేట్ కి టేబుల్ రాసుకుందాం. x1 x2 అవుట్పుట్. x1 x2 లో మళ్ళీ మనకు ఉండేది ఏం కాంబినేషన్స్? ఎప్పుడైనా కూడా 0 0 0 1 1 0 1 1. ఇవే మనకి ఎప్పుడు ఉండే కాంబినేషన్స్. సో దీని అవుట్పుట్ చెప్పగలుగుతారా ఎవరన్నా ఏమై ఉండొచ్చు అని? ఆర్ గేట్ అంటే ఏంటిది? ఏదొక్కటి 1 ఉన్నా కూడా 1. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. మీకు బిర్యానీ ఉన్నా వైట్ రైస్ ఉన్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి దొరికినా బ్రతుకుతారు. ఆకలి అవుతుంది, x1 వచ్చేసి బిర్యానీ, x2 వచ్చేసి వైట్ రైస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి తిన్నా బ్రతుకుతారు కదా. ఎస్ సార్. మీకు రెండు ఇవ్వకుండా ఖాళీగా ఉండండి అంటేనే కదా చనిపోవడం. సో ఇక్కడ 0 అనేది అలాంటిది, 1 అనేది పాజిటివ్. సో రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా పాజిటివ్ అని అర్థం. ఇప్పుడు యాండ్ గ్యాట్కి 2 కావాలి అని చెప్పేసి అన్నట్టు నా బిర్యానీ కావాలి, అన్నట్టు వైట్ రైస్ కావాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోదు అనే దగ్గర ఉంటుంది ఇది. సో ఇలాంటి దానికి ఏముండొచ్చు టేబుల్? 1 0 0 1 కదండి సార్? 0 0 1 ఇది ఓకే. నాకు 2 కావాలి అంటుండు అంటే ఇక్కడ 2 ఇవ్వనప్పుడు ఇది ఏమైంది? 0. ఇది క్లియరా హర్షిత? ఎస్ సార్. సో యాండ్ గేట్ అంటే ఏంటిదంటే 2 1 ఉంటేనే 1, ఎస్ సార్. ఏదొక్కటి 0 ఉన్నా 0. ఇప్పుడు దీన్ని ప్లాట్ చేస్తే ఎలా ఉంటుంది గ్రాఫ్? మళ్ళీ ఈ ఒక్క దాని రెడ్ పాయింట్ అనుకుంటున్నా. ఫస్ట్ 3 yellow పాయింట్స్. రెడ్ పాయింట్ ని ప్లాట్ చేయాలంటే ఎక్కడ? ఇది yellow పాయింట్స్ కి హారిజన్ సార్ 0 0, 1 హారిజన్ 1, 0. ఒకే ఒక్క ప్లేన్ తోనే స్ప్లిట్ చేయొచ్చా మనం 2 క్లాసెస్ ని? ఎస్ సార్. ఓకే, ఇలా స్ప్లిట్ చేయగలుగుతున్నాము అంటే ఇందాక నేను చూపించిన నెట్వర్క్ తో సాల్వ్ చేయగలగాలి కదా మనం, సేమ్ ఇదే Yes, నెట్వర్క్ sir. తోని. కాకపోతే W1 W0 ఇవి వాల్యూస్ మార్చుకోవాలి అంతే. సో ఇప్పుడు ఈ కేసుకి W1 ఏంటిది, W2 ఏంటిది, W0 ఏంటిది చెప్పండి. H ఈక్వల్స్ టు W1 x1 W2 x2 ప్లస్ W0. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి
స్టెప్ ఆఫ్ హెచ్ ఇవి ఫార్ములాస్. సో మీరు చెప్పాల్సింది W1 ఏంటిది, W2 ఏంటిది, W0 ఏంటిది అని. టైం తీసుకుంటారా, చెప్తారా? హలో, x1 x2 0 0 ని తీసుకుంటాం కదా సార్. అన్నిటికీ సాటిస్ఫై కావాలి. మీరు ఇక్కడ 4 వాల్యూస్ పెడితే 4. ఇప్పుడు ఇందాక మీరు W0 W1 W2 ఎట్లా చెప్పారు? ఎస్ సార్. x1 x2 4 వాల్యూస్. W0 కూడా 0 తీసుకుంటాం సార్. నాకు 3 వాల్యూస్ చెప్పండి, ఇవి చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని. W1 W2 W3 ఏంటిది? సో దట్ x1 x2 ప్లేస్ లో 0 0 పెడితే ఫైనల్ అవుట్పుట్ 0 రావాలి. 0 1 పెడితే ఫైనల్ అవుట్పుట్ 0, 1 0 పెడితే ఫైనల్ అవుట్పుట్ 0, 1 1 కి మాత్రమే ఫైనల్ అవుట్పుట్ 1 వచ్చేలాగా W1 W2 W0 వాల్యూస్ ఏంటివో చెప్పండి. మీకు క్వశ్చన్ క్లియర్ కదా? ఎస్ సార్. ఎస్ సార్. W1 1 తీసుకొని W2 కూడా 1 తీసుకొని W0 0 తీసుకోండి సార్. అది నువ్వు చెక్ చేయి, వస్తుందా లేదా చెప్పు నువ్వే. ఓకే సార్. నువ్వు అన్నట్టు తీసుకుంటే x1 x2 ప్లేస్ లో 0 0 పెడితే ఏమవుద్ది? 0నే అవుతుంది సార్. మరి మొత్తం 0 అయితే ఫైనల్ అవుట్పుట్ 0నే కదా సార్ మనకి ఫైనల్ అవుట్పుట్ రావాల్సింది. 0 ఉంటే 1 అంటున్నాం కదా మనం స్టెప్ ఫంక్షన్ లో. స్టెప్ ఫంక్షన్ అంటే ఏంటిది? 0 ఉన్న పాజిటివ్ వాల్యూస్ ఉన్న 1, ఓన్లీ నెగిటివ్ వాల్యూస్ ఉంటేనే 0. అర్థమైందా? ఎస్ సార్. నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం సార్ W0 చెప్పు, నెగిటివ్ వాల్యూ చెప్పు ఒకటి. -1. -1. ఇప్పుడు 0 0 పెడితే ఏమవుతుంది? మనకి 0తో మల్టిప్లై అయినప్పుడు 0నే అవుతుంది సార్. W0 ఒకటి మైనస్ లో ఉంటుంది కాబట్టి వాల్యూ సార్. హెచ్ ఎంత అవుతుంది అప్పుడు? హెచ్ ఈక్వల్స్ టు h = -1 సార్. సో దాని స్టెప్ అవుట్పుట్ వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి నెగిటివ్ ఉంటే 0 అవుతుంది కదా సార్. 0. సో అది సాటిస్ఫై అయింది కదా ఫస్ట్ ఇది. ఎస్ Yes, సార్. ఇప్పుడు సెకండ్ ఇది చూడండి, మళ్ళీ x1 ప్లేస్ లో 0, x2 ప్లేస్ లో 1. -1 పెట్టాలి సార్. -2 పెట్టాలి సార్. -2. అప్పుడు x1 ప్లేస్ లో 1, x2 ప్లేస్ లో 1 పెట్టండి. సార్ W1 0 పెట్టాలి సార్. ఎస్. W2 1 ఉంది కదా సార్. W0 -2 తీసుకొని ఓ సార్. పని చేయండి, మీరు చూడండి కొన్ని వాల్యూస్ తీసుకొని 4 కి 4 పాసిబుల్ అయితే చెప్పండి నాకు. ఓకే సార్. ఓకేనా? అయిపోయిన వెంటనే చెప్పండి. సార్ రక్షిత 0 1 కి W1 1 తీసుకొని సార్. W2 కూడా 1 తీసుకొని W0 -2 తీసుకుంటే వస్తుంది సార్. కాదు, ఒక్కొక్క ఇన్పుట్ కి ఒక్కొక్క సెట్ తీసుకోవద్దు. మనం తీసుకున్న W1 W0 W2 అన్నిటికీ పని చేయాలి. సో నేను చెప్తున్న వాల్యూస్ ఏంటిది? ఫైనల్ వాల్యూస్ నీకు అర్థమైంది కదా హర్షిత నేను చెప్తుంది? తీసుకున్న W1 W2 W0 ప్రతి ఒక్క వాల్యూకి పనిచేయాలి, ప్రతి ఒక్క కాంబినేషన్ కి. అలాంటివి తీసుకో. ప్రతి ఒక్క దానికినా సార్?
ఇందాక మనకు అదే కదా అయ్యింది. ఎస్ సార్. అంతేనా? దీనికి మనం ప్రతి ఒక్క వాల్యూ ఇచ్చే కదా క్యాల్కులేషన్ రాసుకున్నాం ఇదంతా. ఎస్ సార్. ఎస్ సార్. అట్లా. సార్ W1 W2 1 సార్, W0 -1 పెట్టుకుంటే వస్తుంది సార్. ఒకవేళ W0 -1 పెట్టుకుంటే ఎస్ సార్. W1 1, W2 1, W0 -1 సార్. సో పాజిటివ్ వస్తుంది సార్ అప్పుడు. ఇప్పుడు 0 1 పెడితే చూడండి, x1 0, x2 1. ఎస్ W1 అప్పుడు 0, అక్కడ 0 1 -1 అప్పుడు 0 అవుతుంది సార్, నెగిటివ్ వస్తుంది. 0 అయితే స్టెప్ ఆఫ్ h ఎంత? నెగిటివ్ సార్, 0 సార్. స్టెప్ ఆఫ్ h ఆఫ్ 0 కూడా 1. పాజిటివ్ వాల్యూస్ కి 1. స్టెప్ ఫంక్షన్ ఓన్లీ నెగిటివ్ వాల్యూస్ కి మాత్రమే 0. సార్ W1 1, W2 1, W0 -2 తీసుకుంటే వస్తుంది కదా సార్. -2 ఎస్ సార్. ఇక -2 తీసుకుంటప్పుడు h అనేది మనకి 0 అవుతుంది. 0 కాబట్టి అవుట్పుట్ 1. ఇది ఎవరు Yes. చెప్పింది? అఖిల సార్. అఖిల. సో W1 అనేది ఏమంటున్నారు? 1. ఎస్ సార్. W2 1, W0 అనేది -2 సార్. -2. దీంతో నాకు చెప్పండి హెచ్ వాల్యూస్ ఏంటియో. ఫస్ట్ టేబుల్ గీస్తాను ఆగండి. ఓకే సార్. హర్షిత, ఎస్ సార్. ఒకసారి వాల్యూస్ కి హెచ్ వాల్యూస్ ఏంటో చూద్దాం మనం. x1 x2 h ఫైనల్ అవుట్పుట్. జీరో 0 Yes, 0 sir. 1 1 0 1 1. హెచ్ ఎంత చెప్పండి కేసులో? W1 1, W2 1, W0 -2 అయితే -2 వస్తుంది సార్. -2. 0 1 అయితే అఖిల నువ్వు కాదు, మిగతా వాళ్ళు అనితను హర్షిత చెప్పాలి. -1 సార్. ఓకే సార్. ఎంత హర్షిత? -1. -1 సార్. ఓకే. 1 0 కి? -1 సార్. -1 సార్. ఓకే. 1 1 కి? 0 సార్. 0. సో ఇప్పుడు స్టెప్ ఆఫ్ హెచ్ కదా ఫైనల్ అవుట్పుట్ అంటే. ఎస్ సార్. ఇప్పుడు ఎంత చెప్పండి వాల్యూస్? -2 -1 -1 కి ఏమేమి ఉంటాయి? 0 0 0 1 సార్. ఎస్ సార్. ఇది క్లియరా హర్షిత? ఎస్. సో ఎస్ సార్. ఇక్కడ మరీ 0 కాకుండా కొంచెం పాజిటివ్ తీసుకొని రావడానికి ఏం చేస్తామంటే W0 ప్లస్ లో మళ్ళీ -2 కాకుండా -1.5 వాడతాం. -1.5 తోటి ఏమొస్తాయి చూడండి వాల్యూస్. జీరో 0 కి -1.5 సార్. ఓకే. మిగతా వాళ్ళు ప్లీజ్ టు రెస్పాన్స్. 0 1 కి -0.5 సార్. 1 0 -0.5 సార్. -0.5 సార్. పర్ఫెక్ట్ అఖిల. అనిత 1 1 కి 0.5 సార్. 0.5. ఇప్పుడు స్టెప్ ఆఫ్ హెచ్ అనేసరికి ఏమొస్తాయి మరి? సేమ్ సార్, 0 0 1. ఎస్ సార్. సో ఇప్పుడు ఇది కూడా మనకు కావాల్సిన అవుట్పుట్స్ కి తీసుకొచ్చాం కదా ఒక లేయర్ తోటి. ఎస్ సార్. ఎస్ సార్. సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది యూనిట్ వర్క్ ఎట్లుంటది అనేది. ఇప్పుడు Yes. మీతోటి నేను రాపిచ్చాను ఏంటిది W1 W2 W0 ఏమై ఉంటేదని. కానీ జనరల్ మనం ఎట్లా కనుక్కుంటాం రియల్ వరల్డ్ లో? గ్రేడియంట్ డీసెంట్ యూజ్ చేసాయి కదా, కాస్ట్ ఫంక్షన్ రాసుకొని ఆ ఫార్ములా తోటి చేయడమే కదా ఇదంతా. ఎస్ సార్. మీకు గుర్తుకుందా మనం W1 ఫైన్ చేయాలంటే ఏం చేస్తాం? మరి W1
ఈక్వల్స్ టు ఈ 1 యొక్క ప్రీవియస్, సారీ మీకు ఎట్లా చెప్తా అంటే m కనుక్కోవాలంటే ఒక వెయిట్ కనుక్కోవాలనుకుంటే సపోజ్ వెయిట్ ఎస్ 1 సార్ ప్రీవియస్ ఇది కూడా ఫస్ట్ పెట్టుకోండి. ఇటరేషన్ కావాలంటే వెయిట్ 1 ప్రీవియస్ ఇటరేషన్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఇంటూ డో ఎల్ బై డో 1 0. ఇదంతా గుర్తుకుందా మీకు? ఎస్ సార్ ఇలా చేస్తూనే మనం వెయిట్స్ కనుక్కుంటాం కదా, అది ఈ వెయిట్స్ W1 W2 W0 ఏమై ఉంటాయని. ఇవి 4 rows ఉన్నాయి కాబట్టి మీతోటి మాన్యువల్ గా చేపించాను నేను. కానీ జనరల్ గా ఇట్లాంటి థౌసండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ రోస్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎట్లా కనుక్కుంటాం మనం? గ్రేడియంట్ డీసెంట్ యూజ్ చేసి. ఇదంతా గ్రేడియంట్ డీసెంటే కదా ఇది. ఎస్ సార్. ఒక లాస్ ఫంక్షన్ రాసుకున్న లాస్ ఫంక్షన్ మినిమం అయ్యేలాగా కనుక్కుంటాం మనం వాల్యూస్ వెయిట్స్ ని. క్లియర్ సార్. ఎస్ సార్. ఎస్ సార్ సో ఇప్పుడు నేను మీకు ఒక టేబుల్ ఇస్తాను. టేబుల్ ఏందనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ టేబుల్ కి మనం ఇలా చేయొచ్చా చేయరాదా అనేది మీరు వాళ్ళ ట్రై చేసి చెప్పండి. ఇది ఏంటి జార్ ఏంది ఇదంతా మీకు కన్ఫ్యూజన్ ఉంటే అంతా పట్టించుకోకండి. ఇప్పుడు టేబుల్స్ మీకు ఇచ్చాను ఇక్కడ 2. ఎస్ సార్. ఇది యాన్ టేబుల్, ఇది ఆర్ టేబుల్. ఈ Yes, 2 sir. తెప్పించగలిగారు కదా. సేమ్ ఇదే నెట్వర్క్ వాడి, ఇదే నెట్వర్క్ అంటే ఏంటిది, ఒకటే ఇన్పుట్ లేయర్ ఒకటే అవుట్పుట్ లేయర్. అంటే దాని ఫార్ములాస్ వచ్చేసి ఏముంటది, h ఈక్వల్స్ టు W1x1 ప్లస్ W2x2 ప్లస్ W0. అంటే మీరు ఏం కనుక్కోవాలి, W1 ఈక్వల్స్ టు ఎంత, W0 ఈక్వల్స్ టు ఎంత, W2 ఈక్వల్స్ టు ఎంత. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఏంటిది, స్టెప్ ఆఫ్ హెచ్. కానీ ఇప్పుడు టేబుల్ ఇస్తున్నా మీకు ఏంటిది తెలుసు, ఇప్పుడు x1 x2 అవుట్పుట్ వచ్చేసి టేబుల్, దీన్ని XOR టేబుల్ అంటారు. ఇది ఏందనే రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ టేబుల్ మాత్రం మీకు ఉంటే సరిపోతుంది కదా. ఎస్ సార్ 0 0 0 1 1 0 1 1. ఓకే. సో జస్ట్ a second. మీకు 2 సేమ్ ఉన్నా, అంటే 2 జీరోలు ఉన్నా, 2 1s ఉన్నా, అంటే x1 x2 2 సేమ్ వాల్యూస్ అయితే 0. రెండిట్లో ఆపోజిట్ వాల్యూస్ ఉంటేనే 1. ఈ టేబుల్ ఎందుకు వచ్చింది ఏందనేది రేపు చూద్దాం. కానీ ఈ టేబుల్ కి మీరు W0 W1 W2 కనుక్కోగలుగుతారా, సో దట్ అవుట్పుట్ వాల్యూస్ ఇలా వచ్చేలాగా అనేది మీ టాస్క్. ఓకే సార్. ఇది మ్యాప్ చేస్తే ఇది ఎలా ఉంటుందో కూడా చూడదాం. ఇది గ్రాఫ్ కదా, ఎస్ సార్. క్లాస్ 0ని రెడ్ అనుకుంటున్నా, క్లాస్ 1ని ఎల్లో అనుకుంటున్నా. ఇది 0,1 ఎల్లో పాయింట్. ఓకే. ఎస్ సార్. ఇది 1,0 ఎల్లో పాయింట్. తర్వాత వచ్చేసి ఆరిజిన్ రెడ్ పాయింట్. 1,1 ఇది 1,1. ఒకటే లైన్ ఈక్వేషన్ తోని కానీ కర్వ్ ఈక్వేషన్ తోని కానీ రెండింటిని సపరేట్ చేయొచ్చా మనం 2 క్లాసెస్ ని? నో సార్. నో మీరు సార్ కర్వ్ అనేది ఎట్లా గీసినా కూడా ఈ రెడ్ అనేది ఇప్పుడు ఎల్లో క్లాస్ కిందకి వచ్చింది కదా. ఎస్ సార్. సో ఒకటే కర్వ్ తోని లైన్ ఈక్వేషన్ కాదు, ఇట్లా స్ట్రైట్ లైన్ ఉండాలని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు స్ట్రైట్ లైన్ కదా, ఎస్ Yes, ఇలా sir. స్ప్లిట్ చేయాలనట్లేదు నేను. కర్వ్ అనే యూజ్ చేయండి. కర్వ్ అంటే ఇప్పుడు ఇది కర్వేనా. ఎస్ సార్ సో మీరు ఎంత చేసినా కూడా ఈ పాయింట్ ఏదైతుందో రెడ్ పాయింట్, ఈ 2 రెడ్ పాయింట్స్ ఒక దిక్కు, ఇంకో ఎల్లో పాయింట్స్ ఇంకో దిక్కు రావు. ఒక దిక్కు ఇంకో దిక్కు అంటే ఏంటిది, ఇట్లా వేస్తుంది సెక్షన్ 1 సెక్షన్ 2. 1 లో మొత్తం రెడ్ ఉండాలి, 2 లో మొత్తం ఎల్లో ఉండాలి. ఇట్లాంటి ఒక కర్వ్ గీయచ్చా మనం పైన, ఎలా గీసినా? నో సార్ నో సార్ నో. అంటే ఒక రకంగా ఇది ఏదైతే ఉందో ఇది లీనియర్ లాజిస్టిక్ రిగ్రెషన్. మీరు W0 W1 W2 ఏం చూస్ చేసుకున్నప్పటికీ ఇలాంటి ఒక అవుట్పుట్ అనేది మీరు తీసుకొని రాలేరు. ఇది సవాలు. మీరు రేపు ట్రై చేసి చెప్పాలి.
ఓకే. ఓకే సో సార్. ఓకే. ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికే మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ అవుట్పుట్ లేయర్ మధ్యలో ఇంకొక లేయర్ పెడతాం, హిడెన్ లేయర్ అని. సో మీకు రేపు అర్థమవుతుంది ఈ చిన్న ప్రాబ్లంకి ఎంత అవసరం న్యూరల్ నెట్వర్క్ అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా అటెండెన్స్ తీసుకుంటాను నేను. ఇవాళ క్లాస్ క్లియరా? ఎస్ సార్. సార్. ఓకే. మీరు ఒక్క క్లాస్ అటెండ్ అవ్వకపోయినా చాలా వరకు నాలెడ్జ్ లూజ్ అవుతారు. నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ అది. ఎందుకంటే ఇది రేపు మళ్ళీ వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ఇవి తెలియంది సడన్గా వాళ్ళకి చెప్తే కూడా ఏం అర్థమవుతుంది అనే దాంట్లో ఉన్నాను నేను. ఓకేనా? సో లాస్ట్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఇవి అర్థం కావడానికి మీకు ఇన్ని రోజులు లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. సో కరెక్ట్ టాపిక్స్కి మీరు లేకపోతే చాలా నష్టం అవుతుంది మీకు. ఓకే సార్. అంకిత, సార్. ఆసియా, ప్రెసెంట్ అయితే మీరు ఆసియా అబ్సెంట్. అనిత, ప్రెసెంట్ సార్. ఇందు, ప్రెసెంట్ సార్. నిఖిత అబ్సెంట్. శిరీష, అబ్సెంట్. మాధవి, అబ్సెంట్. సౌజన్య, ప్రెసెంట్ సార్. త్రివేణి అబ్సెంట్. ఎస్ అఖిల, ప్రెసెంట్ సార్. అనుష, అనుష అబ్సెంట్. ఉప్పరాకిల ప్రెసెంట్. నజియా, ప్రెజెంట్ సార్. ప్రెసెంట్ సార్. గౌతమి, అబ్సెంట్. సృష్టి, అబ్సెంట్. హర్షిత ప్రెసెంట్. ప్రభు తేజస్, అబ్సెంట్. మెరుగు శైలజ, మెరుగు శైలజ, క్లాస్లో ఉంటారు అటెండెన్స్ కూడా చెప్పరు అంటే ఎట్లా అబ్బా? శిరీష మల్లిరెడ్డి, అబ్సెంట్. వెంకటలక్ష్మి, అబ్సెంట్. గుర్తుర్తి మౌనిక, అబ్సెంట్. పానుగంటి దుర్గా, అబ్సెంట్. బల్ల మాధవి, అబ్సెంట్. జోగేశ్వరరావు, అబ్సెంట్. దుర్గప్రసాద్ గింజల, సత్య యాదల, అబ్సెంట్. హేమ, అబ్సెంట్. శ్యామలాకిరెడ్డి, అబ్సెంట్. ప్రియా బొలిశెట్టి, అబ్సెంట్. సుధా పోతుల, ప్రెసెంట్ సార్. ఆకాష్ దాసరి,
absent. Soya Basha, Present, sir. Zakir Hussain, absent. Karmala Venkat, Present, sir. Lokesh Reddy, absent. Maula Ali, Present, sir. Pagidipalli Amrita, absent. Savitri, Present, sir. Sheikh Alia, Present, sir. Srikanth, absent. Venkat Narayana Bhargav, Present, sir. Vijay King, Present, sir. Safia Naz, Present, sir. M. Sambashiva, Present, sir. Challa Harshita, Present, sir. Sheikh Arfan Anjum, Present, sir. Sir, Pagidipalli Amrita Sai present, sir. Rupasi, Sai Rupasi, absent. Raghava Yadav, అమృతానికి అటెండెన్స్ వేసాను. వేసిన వాళ్ళందరూ ప్లీజ్ లీవ్. రాఘవ యాదవ్ అబ్సెంట్. దేవర కిరణ్ కుమార్ అబ్సెంట్. షేక్ తబ్రేజ్, Sheikh Tabres, present, sir. హరీష్ కుమార్ అబ్సెంట్. తంబూరి గిరి, Present, sir. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్, Present, sir. కుసుమ మల్లెల, ఉమా మహేశ్వరి, Sir. షేక్ అన్సార్, అబ్సెంట్. కలాం అబ్సెంట్. సహనాజ్ షేక్ అబ్సెంట్. ఖాన్ సుహేల్, Present, sir. షేక్ సబీహా, Present, షేక్ sir. సబీహా, షేక్ తానియా, Present, sir. షేక్ సానియా. Present, sir. షేక్ సానియా ఇద్దరు ఉన్నారు. వాళ్ళ ఫాదర్ నేమ్ నజీర్ ప్రజెంట్. నో. మళ్ళీ కురుబా. Present, sir. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. హరి చిన్న అబ్సెంట్. షేక్ తాని అటెండెన్స్ ఇచ్చావు కదా, ప్లీజ్ లీవ్. హసీన్ లేడు అబ్సెంట్. మెరుగు శైలజ